సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని సోమవారం రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, గిరిధర్ ములాఖత్ అయ్యి వారి యోగక్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వారి గొంతుని ప్రజలకు వినిపిస్తున్నారో వారిని అణచివేసే విధంగా అర్థం లేని కేసుల్లో బనాయించి ఇరికించి ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, జైల్లో కనీసం అన్నం కూడా సరిగా ఉండట్లేదని, 3 రోజుల ముందు ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత జైలుకు వచ్చి ఏం పరిశీలించారో కూడా తెలియట్లేదని వారు తెలిపారు. వాళ్ళ మీద అణచివేత కార్యక్రమం జరుగుతూనే ఉంది. సంబంధం లేని కేసుల్లో అంతా ఇరికిచ్చి వాళ్ళ మొరాలిటీని దెబ్బతినాలని, వాళ్ళ ఉన్న కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎన్నటికీ జరగదు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిర్దోషులుగా వస్తారనే నమ్మకం మాకుంది. కూటమి ప్రభుత్వం గ్రాఫ్ రోజు రోజుకి పడుతున్న క్రమంలో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని అలాగే కేడర్ని ఏడకాడ భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ వీటన్నిటిలో కూడా ఎట్టబెట్టాలనో పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు. ఎట్టబెట్టి లోపల వేయాలి, ఎక్కడ ఏ కేసులు అయితే ఎక్కడ సంబంధం లేని కేసులు ఎట్టించాలనేది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. మంచి పద్ధతిగా ఇంకా జైలు అంతా దాదాపు 9 ఏళ్ళు తగ్గిపోయినారని చెప్పి నీళ్ళ అన్నం పెడుతున్నారు, ఫుడ్లు బాగా పెడుతున్నారు. చాలా తప్పు. ఎందుకంటే జైలు అనేది చాలా ఉన్నతమైన జైలుగా నెల్లూరు కారాగారం మేము కూడా వచ్చిపోయినాం. కానీ ఇంత వరుసగా మనిషి ఒక్కొక్కటి 9 జైలు 8 జైలు తగ్గే శిక్ష వచ్చినారంటే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తాం. అండమాన్ నికోబార్లో ఒకప్పుడు సిటీకి పంపించేవాళ్ళండి ఎవరిని, ఖైదీలను. ఈరోజు ఆంధ్రాలో భయపడుతున్నారు. ఈరోజు జైల్లో శిక్ష కాదు, వాళ్ళు పెట్టే ఫుడ్ అన్న మంచి ఫుడ్ అన్న పెట్టమని. మంచి ఫుడ్ అంటే ఏం పర్లే, అన్నం సాంబార్ ఉండేది అదన్నా పెట్టమని చెప్పి జైలు శాఖకి మేము అందులో హోమ్ మినిస్టర్ గారు మొన్న వచ్చిపోయినారంట. ఆ వచ్చి ఏం తిరిగేసిపోయిందో నాకు తెలియలే. కనీసం ఫుడ్ అన్నా చూడాలి కదా. ఒక రామకృష్ణారెడ్డి కోసం ఇంకోరి కోసం కాదు, లోపల ఉండే వాళ్ళందరూ కూడా అదే ఇబ్బంది అని వాళ్ళు మెసేజ్ చేయడం తెలిసింది. కాబట్టి దీన్ని ఇమీడియట్లీగా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత మనం స్వతంత్రం వచ్చిన రోజులు అవుతున్నా కూడా మనకి ఇంకా స్వతంత్రం రాలేదేమో. ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి అట్లా అయిపోయింది. ఎవరు మాట్లాడుకోవాలి మీద నాన్ బెయిల్ సెక్షన్లో పెట్టడం చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తుంది.